శ్రీ గురుభ్యో నమః. మనం భావసహిత శివానంద లహరి 26 నుంచి 30 చూస్తున్నాము. కదా వా త్వాం దృష్ట్వా గిరిసతత భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి పహన్ సమాశ్లేష్యాఘ్రాయ स्फुटजलजगन्धान् परिमला नलाभ्यां ब्रह्माध्ये मुदयमनुभविष्यामि हृदये. శూలపాణే, నీ దర్శనం చేసుకొని నీ దివ్య చరణారవిందాలను నా చేతులతో పట్టుకొని శిరోనైన వక్షస్థలాలకు అద్దుకొని ఆలింగనం చేసుకొని పద్మ సుగంధ పరిమళాన్ని ఆఘ్రాణించి బ్రహ్మాదులకు కూడా దుర్లభమైన సంతోషాన్ని హృదయంలో నేను ఎప్పుడు అనుభవిస్తానో కదా. करस्ते हेमाद्रौ गिरिसनिकटस्थे धनपतो गृहस्थे स्वर्भुजा मरसुरभिचिन्तामणिगणी शिरस्ते सीतांसौ चरणयुगलस्तेऽखिलशुभे कमर्दं दास्येऽहं భవతు భవదర్థం మమ మనః. ఓ గిరీశ, చేతిలో బంగారు కొండ, సమీపంలో కుబేరుడు, కామధేనువు, కల్పవృక్షము, చింతామణి మున్నగువన్నీ గృహంలో రాజులుతుండగా, శిరోపరిభాగంలో చంద్రుడు ప్రకాశిస్తుండగా, సమస్త మంగళాలు నీ పాదపద్మాల సన్నిధిలో ఉండగా నేను నీకు ఏమివ్వగలను? నా మనస్సును నీకు అర్పిస్తున్నాను, స్వీకరించు స్వామి. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి దూర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మకతను ధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్పృహం. ఓ గిరిజేశ, నేను నిన్ను భక్తితో పూజించడం వల్ల స్వారూప్యము, శివ మహాదేవ అంటూ స్తోత్రం చేయడం వల్ల సామీప్యము, నీ భక్తులతో సహవాస సల్లాపాల వల్ల సాలోక్యము, చరాచరాత్మకమైన భవదీయ స్వరూప ధ్యానం వల్ల సాయుధ్యము కూడా నాకు ఈ లోకమందే అనుగ్రహించావు. అందువల్ల నేను కృతార్థుడనయ్యాను స్వామి. సారూప్యం అంటే భగవంతునితో సమాన రూపము, సామీప్యము అంటే భగవత్ సన్నిధానము, సాలోక్యం అంటే ఒకే లోకమందుండుట, సాయుధ్యం అంటే భగవంతునితో కలిసి ఉండుట. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం ప్రజామివ చ సా త్వామేవ యాచే విభో వీక్షామి దిశ చాక్షుషి సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసా సౌఖ్యోపదేశం కురు. శంభో మహాదేవ, ప్రతిదినము నీ పాదపద్మాలను అర్చిస్తున్నాను, నిన్నే సదా సర్వకాలము చింతిస్తున్నాను, దేవదేవుడివైన నిన్నే శరణు వేడుతున్నాను, వాక్కుతో నిన్నే యాచిస్తున్నాను. దేవతలచే చిరకాలంగా ప్రార్థింపబడిన నీ కరుణా కటాక్ష వీక్షణాన్ని నాకు ప్రసాదించు, నా మనసుకు సౌఖ్యోపదేశం చెయ్యి స్వామి. వస్త్రోదూతవిధో సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా పాత్రే కాంచనగర్భితాస్తి మయి చేత్వాంలేందుచూడామణే శుశ్రూషాంకరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో.
సవిత పుష్పాలతో అర్చించడంలో విష్ణుత్వాన్ని అంటే వ్యాపకత, సుగంధ విషయంలో వాయుత్వం అంటే పరిమళయం ఉండడము, అన్నం తయారు చేయడంలో ఇంద్రత్వము దేవాధిపతి, పాత్రశుద్ధి విషయంలో సువర్ణం కలిగి ఉండడము బ్రహ్మత్వము నాకు కలిగినట్లయితే నీకు సేవ చేయగలుగుతాను.